వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్షాఋతౌ, భాద్రపద మాసం, కృష్ణపక్షం, సరియగు తేదీ 1 అక్టోబరు 2024 మంగళవారము. చతుర్దశి, ఈరోజు తిథి చతుర్దశి రాత్రి 8:04 వరకు ఉంది. పుబ్బా నక్షత్రం ఉదయం 9:21 వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరా నక్షత్రం అనేటువంటిది వస్తూ ఉంటుంది. వర్జం అనేటువంటిది సాయంకాలం 5:17 నుంచి రాత్రి 7:03 వరకు ఉంది. భద్ర, యోగము, భవ, కరణం ఉన్నాయి. అమృత ఘడియలు రాత్రి 3:52 నుంచి 5:38 వరకు ఉన్నది. ఇక మన దినఫలం, రాశి ఫలంలో భాగంగా ముందుగా మేషరాశి వారికి నేడు చాలా యోగ్యమైనటువంటి కాలం. అనుకున్నటువంటి కార్యాలనేటువంటివి త్వరితగతిన నెరవేరడము, అంతేగాక చేయదలుచుకున్నటువంటి పనులలో కొంతమేర ఆశాజనకమైనటువంటి వాతావరణం ఏర్పడడం వల్ల తప్పకుండా ఆనంద ఉల్లాసంగా ఉత్సాహాలతో పనులనేటువంటివి పూర్తి చేస్తూ ఉంటారు. వీరు ప్రధానంగా చేయదలుచుకున్నటువంటి పనులన్నీ కూడాను పరిపూర్తిగా సంపూర్ణంగా చేసుకుని అందరి మన్ననలు అనేటువంటివి పొందుతారు. వృషభ రాశి, ఈ రాశి వారికి నేడు కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అనుకున్న కార్యం అనేటువంటి సక్రమమైన పద్ధతిలో వాయిదాల రూపంలో సాగుతూ ఉంటుంటుంది. కనుక నేడు జరగాల్సినటువంటి పనులన్నీ కూడా కాస్త వాయిదాల పద్ధతిలో జరగడం వల్ల మానసికంగా కొంతవరకు ఇబ్బంది పడ్డప్పటికీ కూడాను ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ ఉంటారు. వీరు చేయదలుచుకున్నటువంటి పనులన్నీ కూడాను బాగానే నెరవేరినప్పటికీ కూడాను అనుకున్న స్థాయిలో పురోగతి లేక కొంతమేరకు ఇబ్బంది పడుతుంటారు. అలాంటి ఇబ్బంది నుండి నివారణం పొందడం కొరకు వీరు ప్రధానంగా కుజగ్రహానికి పారాయణం, అంగారక గ్రహ స్తోత్ర పారాయణం అనేటువంటిది చేసుకోవడం వల్ల మరింత మంచి ఫలితం అనేటువంటిది పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. మిథున రాశి, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం ఉంటుంది. అనుకున్న కార్యాలు అనేటువంటివి సక్రమమైనటువంటి పద్ధతుల్లో పూర్తిగా కొంతమేరకు జరిగినట్టుగా, కొంతమేరకు అవి మళ్ళీ వాయిదా పడ్డట్టుగా సంభవిస్తూ ఉంటుంది. చివరకు వాయిదా రూపంలోనే కార్యం అనేటువంటిది ఆగుతూ ఉంటుంది. కనుక నేడు వారు చేయదలుచుకున్నటువంటి పనులలో చాలా జాప్యంగా పనులు అనేటువంటివి సాగుతూ ఉంటుంటాయి. దానివల్ల మానసికంగా చికాకు పడి ఇతరులపైన మాట పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. చాలా ఓపికతో, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. చాలా ఓపిక అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశం. వీరు ప్రధానంగా ఆదిత్య కవచ పారాయణం అనేటువంటిది చేయడం వల్ల మరింతగా ఆ కార్య సాఫల్యత అనేటువంటిది పెరిగి మన మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరడానికి వీలవుతూ ఉంటుంది. కర్కాటక రాశి, ఈ రాశి వారికి బ్రహ్మాండంగా, ఆమోదయోగ్యంగా, చక్కని శుభ ఫలితాలతో అనుకున్న కార్యాలు అనుకున్నట్టుగా నెరవేరుతూ ఉంటుంటాయి. వీరు చేయదలుచుకున్నటువంటి వృత్తి వ్యాపారాది పనులలో కూడాను ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో పనులు అనేటువంటివి నెరవేర్తించుకొని మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలం గడుపుతూ ఉంటారు. విదేశీ యానం మొదలైనటువంటి కూడాను సంభవించవచ్చు. దూర ప్రయాణాలు కూడా చేస్తుంటారు. ధార్మిక చింతన ఉంటుంటుంది. కొంతమేరకు అధికంగా డబ్బు అనేటువంటిది ఖర్చు మాత్రం సంభవిస్తూ ఉంటుంది. దానికి సిద్ధపడి మీరు ఉన్నట్లయితే తప్పకుండా ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ఆ యొక్క డబ్బు వృధాను తగ్గించుకోవడం కొరకు లక్ష్మీ
శతనామ స్తోత్ర పారాయణం అనేటువంటిది ప్రతినిత్యం ఒక మారు చేయడం వల్ల ఆ యొక్క ఇబ్బంది నుండి దూరమైపోతూ ఉంటారు. వీలైతే కనకధారా స్తోత్ర పారాయణం చేసినా కానీ మరింతగా ఇబ్బందుల నుండి తొలగిపోయి చాలా సులభంగా ఆనందంగా ఉల్లాసంగా గడపడానికి వీలవుతూ ఉంటుంది. సింహరాశి వారికి అనుకున్న విధంగా కార్యాలు అనేటువంటివి బాగానే నెరవేరడం, విద్యార్థులకు చాలా ఆమోదయోగ్యంగా యోగ్యమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. వారికి అనుకున్నటువంటి కార్యాల్లో దిగ్విజయంగా ఉంటూ ఉంటారు. కానీ ఎక్కడో ఒక చిన్న లోటుపాట్లతో ఆ పనులు అనేటువంటివి ఆగి దానివల్ల మానసిక ఆందోళన చెందుతూ ఉన్నప్పటికీ కూడా దానికి మరి చింతించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఏమీ లేదు. కార్యం అనేటువంటి సాఫల్యం అనేది చెందుతూ ఉంటుంది, కానీ కాస్త ఆలస్యంగా చెందుతూ ఉంటుంది. గ్రహ సంచారంలో కొంతవరకు మార్పు ఉండడం వల్ల ఈ విధంగా జరగవచ్చు. కనుక మీరు ప్రతినిత్యము కూడా వెంకటేశ్వర వజ్రకవచ పారాయణం కానీ లేదా ఆ యొక్క కనకధారా స్తోత్ర పారాయణం పఠనం చేయడం వల్ల మీకు మరింత మంచి ఫలితాలు అనేవి లభిస్తూ ఉంటుంది. కన్యా రాశి వారు, ఈ రాశి వారికి పనులన్నీ కూడాను సజావుగా సాగినప్పటికీ కూడా ఓపికతో, చాలా ఓర్పుతో పనులు కొన్ని సజావుగా సాగడం, కొంతవరకు ఆలస్యంగా సంభవించడం, ఇతరుల యొక్క మన్ననను పొందాల్సినంత స్థాయిగా పనిచేసినప్పుడు కూడా ఆ విధమైనటువంటి మన్ననలు పొందలేక కొంతమేరకు ఇబ్బంది పడుతూ చికాకులు పడుతూ ఉంటారు. అలాంటి వాటి నుంచి అధిగమించుకోవడం కొరకు నిత్యము భగవన్నామస్మరణ చేయండి. ఆ భగవన్నామస్మరణ చేయడం వల్ల నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం అని చెప్పారు. ఆ భగవన్నామస్మరణం చేయడం వల్ల ఆ పాపము అనేటువంటిది పరిహారం అయిపోయి మనకు చక్కని మార్గాన్ని ఆ భగవంతుడు అనేటువంటి చూపిస్తాడు. సింహరాశి, ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా ఉన్నది. చేయదలసినటువంటి కార్యాలని కూడాను సక్రమమైనటువంటి పద్ధతుల్లో నెరవేరుస్తూ ఉంటారు. మానసిక ఉల్లాసం, ఉత్సాహం అనేటువంటిది సాగుతూ ఉంటుంటుంది. తరచుగా ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు. మీరు చేసేటువంటి పనులలో కొంతమేర పురోగతి లభించేసేసి తప్పకుండా ఆనందంగా ఉల్లాసంగా గడపడానికి మార్గం అనేటువంటిది సుగమం అనేటువంటిది అవుతూ ఉంటుంటుంది. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి మిశ్రమంగా ఫలితం ఉంటూ ఉంటుంది. కార్య సాఫల్యత అనేది చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. నేడు అనుకున్న కార్యాలు నెరవేరవు. వీరు ఏదైనా కార్యం తలపెడితే దాని ద్వారా కొంత చెడు ఫలితం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ఆర్థిక పరంగా కొంతమేర ఇబ్బంది కలిగిస్తాడు. నేడు డబ్బులు అనేటువంటి మన దగ్గర చెంత ఉన్నప్పటికీ కూడా మనం అనుకున్న ప్రకారంగా చెల్లించలేనటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. కనుక ఆత్మస్థైర్యంతో, మనోధైర్యంతో ముందు సాగటం వల్ల దానికి మార్గం అనేటువంటిది సుగమం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ధనుసు రాశి, ఈ రాశి వారికి గ్రహ సంచారం కాస్త ఆనుకూల్యంగానే ఉన్నందువల్ల వీరు అనుకున్న కార్యాలు త్వరితగతిన పూర్తి చేసేసుకుని ఇతరులకు సహాయపడడానికి చాలా వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉంటారు. అలాగే వీరు ఏదైనా కార్యం అనేటువంటిది నిస్వార్థంగా చేయడం, ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉంటూ ఉండడం, సహాయకారిగా బుద్ధి అనేటువంటిది వీరికి ఎక్కువగా ఉంటుంటుంది. అలాంటి చేయడం వల్ల వారికి మరొక విధమైనటువంటి ఉపకారం అనేటువంటి భగవంతుడు మరో రూపంలో చూయించేసి ఇతరులతో మంచి చక్కని స్నేహానుభావం అనేటువంటిది కలిగి ఆనందంగా ఉల్లాసం. మకర రాశి వారికి నేడు మానసికమైనటువంటి స్థైర్యంగా ముందుకు సాగుతూ ఉంటారు. కానీ కొన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి చికాకులు తప్పవు. కనుక మీరు వాటి విషయంలో కాస్త జాగ్రత్త వహించి నడుచుకోవడం అనేటువంటి చాలా ఎంతో శ్రేయోదాయకం. మనకేం చేస్తారులే అనేటువంటి భావనకు మాత్రం మీరు పోకూడదు. అలా చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు పాలవుతారు. కాస్త జాగ్రత్తగా నడుచుకుంటే మరింత మంచి ఫలితాలు పొందడానికి అవకాశం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. కుంభరాశి వారికి నేడు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో కాస్త ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. వృధా ఖర్చు అనేటువంటిది అధికమవుతూ ఉంటుంది. చేయదలుచుకున్నటువంటి పనులన్నీ కూడాను సక్రమమైన పద్ధతుల్లో సాగినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట చిన్న లోటులు అనేటువంటిది కనపడుతూ ఉంటుంది. గ్రహస్థ సంచారం అనేటువంటిది దాదాపుగా 50% లాగా ఉన్నందువల్ల వీరికి కేవలంగా బలం వల్ల, దైవ చింతన వల్ల వచ్చేటువంటి బలం వల్లనే వీరు ప్రతిదీ కూడాను ముందుకు సాగుతూ కార్య సాఫల్యాన్ని పొందడానికి ఎక్కువగా అవకాశాలు అనేటువంటివి మెండుగా ఉంటుంటాయి. కొన్ని చోట్ల పెద్దవాళ్ళచే మాటపడేటువంటి పరిస్థితిని మీరు అధిగమించి కాస్త ముందుకు సాగుతారు. అప్పుడు చాలా చక్కని మంచి విషయాలు తెలుసుకోవడం వల్ల మానసిక ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఇక మీనరాశి వారు కాస్త గ్రహ సంచారంలో
కొంతమేర ఇబ్బందులు పడుతున్నప్పటికి కూడాను రవిగ్రహ సంచారంలో కాస్త మార్పులు ఏర్పడడం వల్ల వీరు చక్కని ఆనందంగా ఉల్లాసంగా కాలం గడిపేసేసి మీకు కావలసినటువంటి లోటుపాట్లు కార్యాదులన్నీ కూడాను నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరం చేస్తూ ఉంటారు. ఇతరుల చేత సహకారాలు పొందేసేసి పనులు త్వరితగతంగా పూర్తి చేసుకుంటారు. చివరి నిమిషంలో మాత్రం కొన్ని పనులు అనేటువంటివి చాలా ఇబ్బందికరంగా ఏర్పడేసి కొంతవరకు మానసికంగా ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాస్త జాగ్రత్త వహించండి. సప్తశ్లోకి దుర్గా పారాయణం చేయడం వల్ల మరింత మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.